హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. కలర్ వచ్చేంత వరకు. చూసారు కదా, ఇప్పుడు కలర్ వచ్చాయి బాగా. అందులో మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలర్ రావాలన్నమాట. చూస్తారా, టమాటాలు అనేది మెత్తగా ఉండాలన్నమాట, మెత్తగా అయిపోవాలి. ఇలాగ మాడు గంట కన్నా ఇట్లా వేయించుతూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగైతే వేగాలి. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగా అయితే వేసుకున్నాము. ముందుగానే వేసిన వల్ల అదంతా దానికి బాగా పట్టి స్మెల్ కూడా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చి కేజీ చికెన్ అన్నమాట. కేజీ చికెన్ వేసుకున్నాను. అల్లం పేస్ట్, పసుపు పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే ధనియాల పొడి, మిరప్పొడి అయితే వేసాను. చూసారు కదా, బాగా ఇప్పుడు వేగిందనమాట. వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలన్నమాట. కింద అడుగు అయితే అంటకూడదు. చూస్తున్నారు కదా, ఇలాగన్నమాట. చూస్తే మధ్య మధ్యలో అట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకైతే స్మెల్ బాగా వస్తుంది. ఏగితే బాగా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చూసారా, ఇప్పుడు ఏగిన దాంట్లో మనం కేజీ చికెన్ ఉంది కదా, అది క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. 4-5 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడైతే నేను చికెన్ యాడ్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, చికెన్ అయితే వేసేసాను. ఇట్లా కిందికి మీదికి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత 2 సేపు మూత అయితే పెట్టేద్దాము. మనకు రుచికి సరిపడా సాల్ట్ అయినా ఉప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే రాళ్ళుప్పు వేస్తున్నాను. ఇప్పుడైతే మనమైతే ప్లేట్ అయితే వేసేస్తాము. వేగాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలాగా కాస్త అయితే నీళ్ళు పోసుకున్నాం మనం, అడుగు అంటకన్నా చాలన్నమాట. ఇంకా ఇవి వేగాలి బాగా. చూసారా, ఇప్పుడైతే ప్లేట్ అయితే వేసేసుకున్నాం. చూస్తున్నాము, నీళ్ళు అయితే చిక్కబడింది కొద్దిగా. చూడ, కొద్దిగా కొద్దిసేపు ఉంటే నీళ్ళు అంతా ఇమిరిపోయేంత వరకు మళ్ళీ అయితే ప్లేట్ అయితే వేసుకున్నాము. చూసారా, నీళ్ళు అయితే ఇమిరిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా, గట్టిగా అయిపోయింది. నీళ్ళు కూడా లేవు ఎక్కడే కానీ. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పొళ్ళు అయితే వేసుకుందాం. ఇది కలుపుకోవాలన్నమాట.
ఇది మందులే కానివ్వండి ఏ దాంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా చేసుకుంటే. ఇప్పుడైతే కాస్త నీళ్ళు అయితే వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొంచెం మెంతాకు అయితే యాడ్ చేస్తున్నా. చూసారా, ఇప్పుడైతే అయిపోయిందనమాట. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి.